Hello everyone, welcome to another vlog. This is continuation of the previous video anamata. Danvi birthday vlog part 2. So Danvi school nunchi తీసుకొస్తున్నాం ఇప్పుడే. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే తను ఇంటికి వచ్చేసరికి నిద్రపోయింది. సో ఇంకా తనని పడుకోబెట్టి మేము ఇంకా ఈవినింగ్కి డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి బర్త్డే అయితే బయట ప్లాన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ వరకు బయట ప్లాన్ చేయలేదు, బట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో బయట చేసాము. బట్ ఈసారి మాత్రం ఇంట్లోనే చేయాలి అని ముందుగానే ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ మేము అదే చిన్నగా అరేంజ్ చేసుకుంటున్నాం. ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ వరకే, ఎవరు లేరు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచాము, పిల్లల్ని. సో అదే అనమాట మా ప్లాన్. దాన్ని మేల్కొని ఉంటే ప్రశాంతంగా చేయనివ్వదనమాట, అన్నీ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో పీస్ఫుల్గా చేసుకోలేమని చెప్పి తను పడుకున్నాక ఇంకా స్టార్ట్ చేసాం. అప్పటికి మా లంచ్ కూడా అయిపోయింది. నేనైతే స్కూల్లో తినేసి వచ్చాను, మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. అవి తినేసరికి నాకు ఫుల్ అయిపోయిందనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అత్తయ్య మావయ్య కూడా ఆల్రెడీ ఉన్నారు ఇంట్లోనే, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అందరం కలిసి ఇలా ఒక్కొక్కటి చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ చేద్దామని చెప్పి కలర్స్ చాలా చూసాము. ఆ బ్యాక్ డ్రాప్స్వి సింగిల్ కలర్స్ అయితే ఎందుకో నాకు ఏమంటారు, ఏది చూసినా ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి అనిపిస్తూ ఉన్నింది. ఇలా కాదు అని చెప్పి ఇంకా ఫైనల్గా మల్టీ కలర్ తీసుకున్నాము. డెకరేషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అనుకున్నాం, ఎందుకంటే మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం లేదు. సో అందుకని పెద్ద మేము పెట్టుకోకుండా చిన్నగానే కానీ చేసాం. ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే బ్యానర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నామంట. అంటే మేము సొంతంగా ప్రిపేర్ చేసేది ఏం లేదు, బయట కొనుక్కొచ్చింది, దాన్ని సెట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. యాక్చువల్లీ అప్పుడు ఈ డెకరేషన్ చేసేటప్పుడు టీవీలో కల్కి సినిమా పెట్టున్నారు అనమాట రవి. సో ఇంకా అది చూస్తూ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సర్లే వీళ్ళు ఎలాగో బ్యానర్ కానిచ్చేస్తున్నారు కదా, నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి బెలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేశాను. బెలూన్స్ కూడా ర్యాండమ్ అనమాట, ఏమీ అనుకోలేదు ముందు. బట్ థర్డ్ బర్త్డే కదా, ఒక 3 అనే నెంబర్ తీసుకొద్దామని చెప్పి 3 తీసుకున్నాను. ఫస్ట్ నేను దాంతోనే స్టార్ట్ చేశాను అనమాట, గాలి నింపటం. ఏ మూడ్తోనే స్టార్ట్ చేసినా కానీ అదైతే గాలి ఫిల్ చేయడానికి చాలా టైమే పట్టింది, కొంచెం పెద్దగా ఉండింది కదా. సరే అని చెప్పి స్లోగా అటు ఇటు తిరుగుతూ కానిచ్చాను నేను దాన్ని. నేను ఇది చేస్తూ ఉంటే మా డాడీకి మామూలు బెలూన్స్ ఇచ్చి అవి కూడా ఊదమని చెప్పాను. ఈలోపు నా 3 అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. కష్టపడ్డాను చాలా దానికోసం. నా 3 నెంబర్ బెలూన్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న బెలూన్స్ అయితే ఫిల్ చేయాలి గ్యాస్. అందుకని చెప్పి డాడీతో కూర్చున్నాను. 2 కలర్స్ తెచ్చాను, పింక్ అండ్ బ్లాక్. మా గర్ల్ కదా అని చెప్పి పింక్ తీసుకున్నాను, ఉట్టి పింక్ బాగుంటుందని చెప్పి ఇంకా బ్లాక్ తీసుకున్నాను. సో ఇక్కడ డాడీ ఊదుతూ ఉంటే నేను కడతా ఉన్నాను, మమ్మీ ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నారు. అప్పుడే అనిపించింది మాకు, ఇలా మాన్యువల్గా చేయడం కన్నా ఆ పంప్ ఉంటుంది కదా, అది ఉంటే బాగుండు అని చెప్పి సరే అని చెప్పి పంపించాం, పంపు కొనుక్కురండి అని చెప్పి. వాళ్ళు వచ్చే లోపల ఎన్నైతే అన్నీ అని చెప్పి మేము ఇంకా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ట్విస్ట్ ఏంటంటే మెషిన్ కొనుక్కొని వచ్చేలోపు, ఆ గాలి కొట్టే పంపు తెచ్చేలోపు మేము ఇవన్నీ ఊదేసాం కూడా. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడు రవికి హెల్త్ అస్సలు బాగాలేదు, ఫీవర్ వచ్చిందనమాట. అందుకే పాపం తను రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. జస్ట్ బర్త్డే టైంకి మాత్రం లేవగలిగాడు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాక బాగా టైర్డ్ ఫీల్ అయ్యాడు అనమాట. అక్కడ ఏం చేయలేదు, అక్కడ కూడా కూర్చుని ఉన్నాడు. బట్ తనకు అసలు ఓపిక లేదు, అందుకని చెప్పి ఇంకా తనని మేమేం గెలకలేదు అనమాట. సో తను అలా రెస్ట్ మోడ్లో ఉన్నాడు. నాకు ఇలా ఆల్టర్నేట్గా 2 బ్లాక్ అండ్ 1 పింక్ అండ్ 2 పింక్స్ అండ్ 1 బ్లాక్ అలా చేయాలని ఉండిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఊది నా బుగ్గలన్నీ మొత్తం ఇట్లా నొప్పేస్తూ ఉన్నాయి. మా నాన్నేమో చాలా తేలిగ్గా ఊదేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే కష్టపడి కంప్లీట్ చేసాం. ఆ పంప్తో అయితే అవసరం పడలేదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ధన్వి లేచేసింది అనమాట. సో తనని కొంచెం ఫ్రెష్ చేసి స్నాక్స్ పెట్టి రెడీ చేశాను. మొత్తం రెడీ అయితే చేయలేదు, జస్ట్ ఊరికే ఫ్రెష్ చేయించి నిల్చోబెట్టాను అనమాట. ధన్వి హాయ్ చెప్పు. కెన్ యూ షో మీ యువర్ డ్రెస్? కెన్ యూ స్టాండ్ ప్రాపర్లీ? కిటీ, వేర్ ఇస్ ద కిటీ? వావ్. సో తను లేచి ఇంకా జస్ట్ రెడీ అయింది. ఇది మెయిన్ డ్రెస్ కాదు, అంటే కేక్ కటింగ్ అప్పుడు ఇది కాదు, బట్ జస్ట్ ఊరికే అలా వేశాను. నెక్స్ట్ వచ్చేసి లంగా ప్లాన్ చేసి ఉన్నాను అనమాట. మార్నింగ్ ఇవ్వలేదు టైలర్, బట్ ఇంకా ఈవినింగ్కి ర్యాపిడో చేయమన్నాను, చేసింది తను. సో డ్రెస్ అయితే ఇది, అది వేసుకొని బయటికి వెళ్ళి బయట నుంచి ఎంట్రీ ఇస్తుందంట. సో
అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా మెయిన్ ఇక్కడికి వస్తే లోపలికి ఇది ఫైనల్ డెకరేషన్ ఇలా సెట్ చేసాం. బెలూన్స్ అన్నీ సీలింగ్కి కొన్ని అలా గోడలకి కొన్ని పెట్టి నీట్గా సెట్ చేసామన్నమాట. ఇంకా జస్ట్ గ్లిమ్స్ జనాల గురించి. అండ్ ఇక్కడ కేక్ని ఓపెన్ చేస్తున్నారు. ధన్వికి జనరల్గా మేము ఏమంటారు మైదా బేస్డ్ కేక్స్ పెట్టము. ఇంకా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఈ ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది కదా అని చెప్పి అనుకొని తనకు సపరేట్గా కేక్ అయితే నేను ఆర్డర్ చేయలేదు. ఇది తనకి పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. బట్ ఎక్కువ కాదు, వెరీ లిటిల్గా పెట్టాము. దీని తర్వాత కూడా తను ఎప్పుడు మళ్ళీ నాకు కేక్ కావాలి అని చెప్పి అడగలేదన్నమాట. ఇక్కడ ఇంకా ధన్వి నిల్చోపెట్టి ఫోటో సెషన్ జరుపుతున్నాము. ఫొటోస్ తీస్తున్నారు. మీరు అక్కడ ఒకటి గమనించుంటే కేక్ మీద క్యాండిల్ కూడా నాకు చాలా నచ్చింది. ఈసారి యూనికార్న్ లాగా వచ్చిందనమాట. దానికి కూడా 3 విక్స్ వచ్చాయి, అంటే వాటిని ఏమంటారు ఒత్తులు లాంటివి. సో 3rd బర్త్డే కదా, అది 3 వస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో అది తీసుకున్నాను. ఇంకా మేము ఫొటోస్ తీసేలోపు ఇక్కడ కేక్ ఎక్కడ కరిగిపోద్దో అని అనిపించింది. బట్ కరగలేదులేండి, చాలా బాగుంది. ఇంటి దగ్గర స్విస్ క్యాసిల్ అనే ఒక బేకరీ ఉంటే అక్కడ ఆర్డర్ చేసాం. స్విస్ క్యాసిల్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ ద పేస్ట్రీస్. సో అక్కడే ఆర్డర్ చేసాము. ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్. ఇంకా కేక్ కటింగ్కి వాయిస్ ఓవర్ ఆపేసి ఒరిజినల్ ఆడియో పెడతాను. లైటర్ ఉందా? మ్యాచ్ స్టిక్ ప్లీజ్. ఇస్తారు 1 minute వెయిట్. డాడీ ఫ్యాన్స్ ఆఫ్ చేయరా ప్లీజ్. దాన్ని హ్యాపీ బర్త్డే ఎలా చెప్పేది వాళ్ళు నీకు నిన్న? సైలెంట్ క్లాప్స్ కావాలా? ఏం కావాలి నీకు హ్యాపీ బర్త్డే? ఓకే, సైలెంట్ క్లాప్స్ అంటే లోపల హ్యాండ్ మన స్కూల్లో టీచర్ అది తీసుకోవచ్చు. మామ చూడు ఇదా బాగుంది. దాన్ని చూడు. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Dhanvita. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless you dear Dhanvita. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Dani dana పెట్టుకో. కొంచెం ఇట్లా ఇది ఉంటే నువ్వు బయట తీసుకెళ్ళి కొన్ని చూడొచ్చుదా. స్కూల్ మీద పడకున్నా చూడాలి. చూడు వెంకీ బాబాయ్ సే హాయ్. చీజ్ నవ్వచ్చు కదా. Look here. Look here. Look here. Ikkada. Camera.
సో అలా కేక్ కటింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడికి వచ్చేస్తే ఫుడ్ అనమాట. అసలు ఏం పెట్టామో నాకు కూడా గుర్తులేదు. బయట క్యాటరింగ్ ఇచ్చేసాము. వెజ్జే ఆ రోజు సాటర్డే వచ్చింది యాక్చువల్లీ. సో వెజ్ కర్రీస్ మీరు ఏవైతే చూస్తున్నారో ఒకటి పన్నీర్ ఉండింది, ఒకటి సాంబార్, పొటాటో కర్రీ, చపాతీస్, చట్నీ, రసం, రైతా, వెజ్ పులావ్. నాకు నిజంగా అన్నీ గుర్తులేవు. అండ్ స్వీట్స్కి వచ్చేసరికి నెల్లూరు నుంచి అదే పనిగా మలాయ్ కాజా తెప్పించాడనమాట రవి. సో అది ఫుడ్ సెషన్ వరకు. అండ్ నేను కొన్ని క్లిప్స్ మిస్ చేశాను ఇందాక. అప్పటి నుంచి వీడియో తీస్తున్న మా పండు అనమాట. సో వాడి వీడియో క్లిప్ మిస్ చేస్తే వాడు ఫీల్ అవుతారు కాబట్టి వాడు ఖచ్చితంగా పెట్టాలి. అండ్ దాని వాళ్ళ బాబాయ్లు ఇద్దరిది కూడా వీడియో సరిగ్గా రాలేదు. సో వాళ్ళకి జస్ట్ ఒక పిక్ యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ అందరికీ కేక్ పెట్టివ్వట్లేదు, పెడుతున్నాను. మా అమ్మ అండ్ నా ఫ్రెండ్ అందరికీ ఇచ్చారనమాట. సో అలా ఆ రోజు బర్త్డే అయితే కంప్లీట్ చేసుకున్నాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.